అందరికీ వందనాలు. ప్రభు సహాయాన్ని ప్రార్థన చేస్తున్నాం. మహాబలం కలిగిన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మేము సంధిలో ఉండటకు సమయాన్ని ఇచ్చి యోగ్యతనిచ్చి ఈ వాక్యం వినగలిగినటువంటి సర్వకాశాన్ని ఇచ్చిన మా అందరి మీదనే మీరు పంపినటువంటి ప్రభుత్వం దినం విశ్వాసులుగా సంఘంలో కూడుకుంటారు. మాకందరికి అవకాశాన్ని ఇచ్చారు. ఈ ఆరాధనలో మేము ఆరాధిస్తూ ఉన్నాం, ఈ వాక్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మలో ఆనందిస్తూ ఆత్మలో ఎదుగుతూ ఉండగలుగుతూ సహాయం చేయమని వాక్యం ద్వారా మేము పురికొల్పబడి మేము ఆరాధించుటకు మా జీవితాలను సమర్పించుకోగలుగుటకు ఉచితానుసారంగా నడుచుటకు నేను అందరికీ సహాయం చేయమని రక్షకుడు యేసుక్రీస్తు అత్యుత్తమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 15 వచనాలు చదువుతున్నాం. మొదటిగా ఈ ఆరాధన వర్తమానం యొక్క శీర్షిక మొదటి రాజుల గ్రంథంలోని దేవుని లక్షణాలు. రాజుల గ్రంథాన్ని ఎవరు రచించారు అని అంటే ఎజ్రా గారు రచించి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయం ఎక్కువగా ఉన్నది. తర్వాత హెస్కేల్ గారు అయి ఉండొచ్చు అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాజుల గ్రంథంలో ఇశ్రాయేలీల రాజులకు సంబంధించిన అనేక విషయాలు, యూదా రాజులకు సంబంధించిన అనేకమైన సంగతులు రాయించబడ్డాయి. ఈ మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, ఈ రెండింటిలో కూడా ఈ రాజుల గురించినటువంటి అనేకమైన సంగతులు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ దినం వర్తమాన నిమిత్తమై కొన్ని సంగతులను మొదటి రాజుల గ్రంథంలో నుండి చూసుకొని ఆరాధనలో ముందు కొనసాగు. 3వ అధ్యాయం 5 నుంచి 15 వరకు చదువుకున్నాం కదా. ఇందులో మనకు కనిపించేటువంటి వ్యక్తి ఎవరు? రాజు ఎవరు? ఎవరా రాజు? కింగ్ సొలొమోన్. రాజైన సొలొమోన్ గారు. ఈ మొదటి రాజుల గ్రంథం ప్రారంభంలో దావీదు గారి యొక్క చివరి అంకము కనిపిస్తుంది. దావీదు గారు చివరి దినాల్లో ఉన్నప్పుడు తన రాజ్యాధికారాన్ని సొలొమోనుకు అప్పచెప్తారు. సొలొమోను రాజు అవుతున్నటువంటి క్రమంలో, ఆయనపై ఎదుగుతూ ఉన్నటువంటి ఆ క్రమంలో ఆయనకు స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. ఇదే కనుక మనం జరిగితే అంత బాగుంటుంది కదా. ఏం కావాలో కోరుకో అంటే మనం ఏం కోరుకుంటాము. కానీ సొలొమోను గారు కోరుకున్నది ఏంటి? సొలొమోను గారు కోరుకున్నటువంటి మాట 7వ వచనంలో చూడండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యమని చెబుతూ, వీరికి నేను న్యాయం తీర్చే రాజుగా నిలబడాలి, ఒక మంచి రాజుగా నేను నిలబడాలి అంటే వీరిని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి, దయచేసి నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని దేవుడిని ప్రార్థన చేస్తాడు. దేవుడి లక్షణాలలో మొదటి లక్షణము జ్ఞానదాత అయిన దేవుడు. సొలొమోను గారు తాను చేసిన ప్రార్థన ఎంత సరైనదో, తాను అడిగినటువంటి ఆ అభ్యర్థన ఎంత సరైనదో, అడిగినటువంటి వ్యక్తి కూడా అంతే సరైనవాడు. ఈ సొలొమోను గారు ప్రార్థించగానే ఆయన మనవి దేవుడికి ఇష్టమైంది. అందుకని అన్నాడు, నువ్వు డబ్బు అడగలేదు, పేరు అడగలేదు, నీ శత్రువుల ప్రాణాలని కూడా నువ్వు అడగలేదు. మామూలుగా రాజు కావలసినవివే. తన పేరు అందరూ ఎక్కువగా వాడాలి అని, ఘనమైన పేరులా తన పేరు వాడుకోవాలని రాజు కోరుకుంటాడు. తర్వాత ఐశ్వర్యము నా రాజ్యంలో ఉండాలని కోరుకుంటాడు. నా గురించి ఇతర రాజులు భయపడాలి. అలా భయపడాలి అని అంటే నేను బలమైన రాజ్యాలను ఓడిస్తే, వాళ్ళని చంపేస్తే మిగతా రాజులు భయపడతారు. నా రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాజుకి కావాల్సిన ఇవే ముఖ్యం. అయితే సౌలు గారు, ఈ సొలొమోను గారు ఆ అభ్యర్థనను దేవుడి ముందు పెట్టక ఆయన కోరుకునేది
నీవు నాకు జ్ఞానం ఇయ్యయ్యా అని దేవుని ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎలాంటి జ్ఞానం? ఆయన జ్ఞానం అన్నది ఒకసారి చూద్దాం. చూడండి 4వ అధ్యాయము 29 నుంచి నేను చదువుతా వినండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. అతని సమస్తమైన వారి కంటేను యజ్రాహీయుడైన ఏతాను కంటేను మహోలు కుమారుడైన హేమాను కల్బోలు దర్దాను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను కనుక అతని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటిలో వ్యాప్తమాయను. అతడు 3000 సామెతలు చెప్పాను, 1000 కీర్తనలు రచించను. మరియు లెబానులో ముందు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటి గూర్చి అతడు రాసడు. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అని వాటిని అన్నిటిని గూర్చి అతడు రాసడు. అతని జ్ఞానపు మాటలు తెలుసుకోవటకై అతని జ్ఞానమును గూర్చి భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోనునకు వచ్చిరి. ఈ రాజైన సొలొమోనుకు దేవుడు జ్ఞానాన్ని ఎలా ఇచ్చాడు అంటే వర్ణింప శక్యము కానటువంటి జ్ఞానాన్ని ఆయన సొంతం చేశాడు దేవుడు. ఈ జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను కీర్తి రాజ్యాల వ్యాప్తమైన తర్వాత అందరూ ఆయన దగ్గరకు వస్తున్నారు. ఆయన జ్ఞానం ఉందట అని అనేక మంది భూపతులు, పేరు వస్తున్న వాళ్ళందరూ కూడా సొలొమోను దగ్గరకు వస్తూ ఉన్నారు. దేశ ప్రజలందరూ కూడా సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసి అప్పురపోతూ ఉన్నారు. అయితే ఒక్క మాట చూడండి, చాలా చక్కని మాట ఈ జ్ఞానాన్ని గురించి అక్కడున్న ప్రజలు చెప్తారు. ఏమని చెప్తారంటే చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. 3వ అధ్యాయం 28వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుట యందును రాజు దైవ జ్ఞానం పొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. ఏ జ్ఞానం పొందాడట? ఎవరి ద్వారా జ్ఞానం పొందాడట? దైవ జ్ఞానం. దేవుని ద్వారా ఈయనకు జ్ఞానం వచ్చిన సంగతి అందరికీ తెలిసిపోయింది. అటువంటి సొలొమోను గారి దగ్గరికి భూపతులందరూ, పేరు వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆనాడు ఆ సొలొమోను జ్ఞానాన్ని చూసి వేల మంది ఆశ్చర్యపోతే సొలొమోను గారికి మాత్రమే దేవుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు. మానవ జాతి యొక్క ఆవిర్భావము, ఈ మానవ జాతి యొక్క ఎదుగుదలను మనం గమనించినప్పుడు మనిషి ఎదుగుతూ జ్ఞానాన్ని అమితంగా సంపాదించుకున్నాడు. ఆనాడు ఆ సొలొమోను జ్ఞాని అని వారు ఒప్పుకొని అది దేవుడిచ్చిన జ్ఞానము అని వారు ఆలోచన చేస్తే ఈనాటి జ్ఞానం గురించి ఒకసారి ఆలోచించేద్దాం. ఒకవేళ ఈ కాలంలో కనుక ఎవరు జ్ఞానులు అని మనం ప్రశ్నిస్తే అందరూ చెప్పే మాట ఏంటంటే శాస్త్రవేత్తలు. ఎవరు జ్ఞానులు? సైంటిస్ట్స్. ఈ సైంటిస్ట్స్ అందరూ కూడా జ్ఞానవంతులు. మనం ఏదో చోట జ్ఞానవంతులు అంతే, మంచి జ్ఞానం. ఈ శాస్త్రవేత్తలకు అధికమైన జ్ఞానం ఉంది అనే ఉద్దేశంతో సమస్త మానవాళి కూడా ఎవరి వైపు చూస్తున్నారు? జ్ఞానం కొరకు అంటే శాస్త్రవేత్తల వైపు చూస్తున్నారు. వారి జ్ఞానము రోజు రోజుకి సంవత్సరాలు దశాబ్దాలు గడుస్తూ ఉన్న కొద్దీ వారి జ్ఞానము పెరుగుతూ పోతుంది. ఆ జ్ఞానాన్ని చూసి మనుషులందరూ ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు దేవుడిచ్చిన జ్ఞానము అని అనుకోవడం లేదు. ఈ జ్ఞానం ఎంతగా పెరిగిపోయింది అంటే ఈ జ్ఞానం అంతా మాదే, ఇదంతా మేము సంపాదించినదే, ఇక మాకు దేవుని యొక్క అవసరత లేదు అనేటటువంటి స్థాయికి ఈ శాస్త్రవేత్తల జ్ఞానము చేరిపోయింది. కారణం ఏంటో తెలుసా? మనిషి చేస్తున్నటువంటి ఇన్వెన్షన్స్, మనిషి కనిపెడుతున్నటువంటి ఈ సాధనాలన్నీ కూడా మనిషిని గర్వాంతుని చేస్తాయి. మానవులు ఏమనుకుంటారంటే టెక్నాలజీ డెవలప్ అవుతూ ఇక దేవుణ్ణి మరిపించేటటువంటి స్థాయికి వెళ్తారేమో. ఒక చిన్న
చిన్న కథ ఉంది, ఇది జరగలేదు కానీ అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ. ఏం చెప్తారంటే, ఈ టెక్నాలజీ, ఈ శాస్త్రవేత్త జ్ఞానం పెరిగి 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 చాలా ఎక్కువైపోయి ఒక దశలో ఎటువంటి స్థాయికి వెళ్ళింది అంటే, ఇక మనకు దేవుడి అవసరమే లేదు. We don't need God anymore. Whatever is God providing, we have and we can create. అనేటువంటి స్థాయికి వెళ్ళి ఈ శాస్త్రవేత్తల గుంపు అంతా మాట్లాడుతున్నారండి. మన జ్ఞానం పెరిగిపోయింది కదా, మనకేం దేవుడు ఎందుకు, మనకి ఒకసారి దేవుని దగ్గర మాట్లాడుతున్నాం, రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అవసరం లేదు మాకు చెప్పేద్దామని ఈ శాస్త్రవేత్తల గుంపు అంతా దేవుని దగ్గర పోయినారు. దేవుని దగ్గర పోయి, ఏమైంది దేవుడా, ఇక నీ అవసరం మాకు లేదు అని అంటే, ఎందుకు లేదు నా అవసరం, ఎందుకు లేదు మీకు, ఎందుకంటే నువ్వు చేయగలిగినవన్నీ మేము చేయగలుగుతూ ఉన్నాం, ఇక నీ అవసరం మాకేంటి, నువ్వు చేయగలిగిన పని మేము చేయగలుగుతాం, ఇక నీ అవసరం మాకు లేదు అని అంటే, నేను చేయగలిగినవన్నీ మీరు చేయగలుగుతారంటే చేస్తాం సరే అని దేవుడు అలా ముందుకెళ్ళి మట్టిని తీసుకొని అలా తన చేతితో తన హస్తంతో మనిషిని తయారు చేశారు. అప్పుడు శాస్త్రవేత్తలు ఇంతేనా ఇంతేనా నేను కూడా తయారు చేయాలి అని వీళ్ళు కూడా వెళ్ళి మట్టిని తీసుకొని అలా లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడు అన్నాడు, ఏంటి ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నారు మీరు శాస్త్రవేత్తలా అని అడిగినప్పుడు శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, నువ్వు మట్టితో చేసావు కదా మనిషిని, నేను కూడా మట్టితో మనిషిని తయారు చేస్తాం అని అంటే దేవుడు అన్నాడంట, బాబు ఇంటికి వెళ్ళి మీ సొంత మట్టిని తయారు చేసుకొని తీసుకొని వచ్చి నువ్వు తయారు చేసిన మట్టితో నువ్వు మనిషిని చేయకపో అన్న. మట్టి కూడా నువ్వే తయారు చేసుకోవాలి, ఆ మట్టితో నీవు మనిషిని చేసి అప్పుడు నువ్వు ప్రూవ్ చేయి నీ జ్ఞానం ఎంతో అని. నేను తయారు చేసిన మట్టిని తీసుకొచ్చి నువ్వు మనిషిని తయారు చేయడం ఏంటి అంటే, దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆ శాస్త్రవేత్తల తనము కాలేదు. జ్ఞానదాత అయిన వాడు దేవుడు. ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాడు దేవుడు. దేవుడు చేసినటువంటి ఈ పశు సంపద, వృక్ష సంపద, జంతు సంపద, వీటన్నిటిని మనిషి చూసి, మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు మనిషి చేసినటువంటి పని ఏంటి అంటే, వృక్షాలన్నీ చూశాడు, వృక్షాల దగ్గరకు వెళ్ళాడు, వాటిని పరిశీలించాడు, పరీక్షించాడు, ప్రయోగాలు చేశాడు. శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త అన్న పేరు సంపాదించాడు. జంతువులను చూశాడు, పరిశీలించాడు, పరీక్షించాడు, ప్రయోగాలు చేశాడు, తర్వాత జంతు శాస్త్రవేత్త అన్న పేరు సంపాదించాడు. ఈ భూమిని చూశాడు, భూమిని తవ్వాడు, భూమిలో ఉన్నటువంటి ఖనిజాలను వీటన్నింటినీ కూడా వెతికి పట్టి వాటిని కనిపెట్టి ఈ భూగర్భ శాస్త్రవేత్తలు అనేటువంటి పేరు సంపాదించుకున్నాడు. ఈ ద్రవాలు, నీటిని, ఇక అనేక రకాల రసాయనాలను తీసుకొని వాటిని అధ్యయనం చేసి రసాయన శాస్త్రవేత్తలు అని పేరు పెట్టుకొని జ్ఞానవంతులుగా పిలువబడుతున్నారు. ఇక ఇక్కడ చాలదని, ఇది సరిపోదని ఒకసారి ఆకాశం వైపు చూశాడు. చూసి అది పైకి వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. చందమామను చూస్తే బాగుంటుంది కదా, చూస్తున్నాము సరే, చందమామ దగ్గరకు వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేశాడు. చేసి ప్రయత్నాలు ప్రారంభించాడు. చంద్రుని దగ్గరకు వెళ్ళేటటువంటి జ్ఞానాన్ని కూడా మనిషి సంపాదించుకున్నాడు. అయితే ఇవన్నిటినీ చూసి మనిషి ఏమనుకుంటాడంటే, తన అచీవ్మెంట్స్ ని, తన యొక్క విజయాలను చూసి మనిషి ఏమనుకుంటాడు, ఇదంతా నాదే, ఇదంతా నేను సంపాదించిన జ్ఞానం అనుకుంటున్నాడు. కానీ మనిషి మర్చిపోతున్నది ఏంటంటే, వీటన్నిటికీ మూలము దేవుడు. దేవుడు కలుగజేసిన వృక్షాలను నీవు అధ్యయనం చేసిన వృక్ష శాస్త్రవేత్త అయ్యావు, మరి వాటిని చేసిన దేవుని జ్ఞానాన్ని ఎందుకు మర్చిపోయావు? ఆయన చేసిన జంతువుల అధ్యయనం చేసిన జంతు శాస్త్రవేత్త అయ్యావు, కానీ వాటిని చేసిన దేవుని జ్ఞానం ఎంత గొప్పదని ఎందుకు ఆలోచన చేయలేదు? దేవుడు సృష్టించిన సృష్టిని చూసి అందులోనివి నేర్చుకొని నువ్వు జ్ఞానవంతుడని పేరు తగ్గించుకుంటే, మరి వాటిని సొంతముగా తయారు చేసినటువంటి దేవుడు నీకు కనబడలేదా?
స్థితి ఏంటో నాకు బాగా తెలుసు. జస్ట్ మ్యాన్. ఈ ప్రపంచం అంతట్లో నేను ఒక చిన్నవాడిని. అయితే చిన్నవాడిని ఈ చిన్న జీవితం జీవించడానికి జ్ఞానం చాలా ఏమొద్దు నాకు అడగగానే దయగలిగిన దేవుడు, జ్ఞానం కలిగిన దేవుడు ఏమన్నాడు, నువ్వు మిగతా అన్నిటినీ పక్కన పెట్టి జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నేను నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. జ్ఞానమే కాదు, ఇక నీవు అడగనటువంటి ఐశ్వర్యం, అడగనటువంటి కీర్తి, అడగనటువంటి జయాలన్నిటిని కూడా నీకు అప్పచెప్తున్నాను అని సొలొమోను గారి జీవితం ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు జరిగించినట్టుగా చూస్తాం. ఆయన జ్ఞానదాత అయినటువంటి దేవుడు. అయితే మనందరి జీవితాల్లో కూడా ఆయన జ్ఞానాన్ని ఇచ్చి మన జీవితం ఇంతవరకు నిలబడడానికి దేవుడే కారకుడే. శాస్త్రవేత్తల గురించి పక్కన పెట్టండి. ఒకవేళ మన మనసులో ఏమైనా ఇటువంటి ఆలోచనలు ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేద్దాం. నీకున్న ఉద్యోగం కానీ, నీకున్న వ్యాపారం కానీ, నీకున్నటువంటి ఈ ప్రస్తుత స్థితి ఏదైనా కానీ ఇదంతా నా కష్టం, ఇదంతా నా వలన అనుకుంటూ ఉన్నావా? పొరపాటు చేస్తున్నావు. ఇది దేవుని వలన నీవు పొందిన జ్ఞాన మూలముగా నీవున్నటువంటి స్థితియే తప్ప నీ సొంత జ్ఞానము కానే కాదు. సంగతి జ్ఞాపకం చేసుకో. మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చి, బుద్ధినిచ్చి, తెలివినిచ్చి ఎంతవరకు నడిపించిన వాడు తండ్రి అయిన దేవుడు. ఆయన ఇచ్చిన జ్ఞానము మూలముగానే మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండగలుగుతూ ఉన్నాము. ఇంకా అమోఘమైన స్థితి ఏంటో తెలుసా? ఈ జ్ఞానదాత అయినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఈ లోక సంబంధమైన జ్ఞానం మాత్రమే కాకుండా ఎన్నటికీ చెరిగిపోని పర సంబంధమైన జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ ఈ లోక సంబంధమైన జ్ఞానము నీకు ఉన్నా లేకపోయినా, అంటే నువ్వు ఆశించినంతగా నీకున్నా లేకపోయినా, నువ్వు కోరుకున్నంత జ్ఞానం నీకున్నా లేకపోయినా, పరలోక జ్ఞానాన్ని నువ్వు పొందగలిగితే అది చాలు. మరి ఆ జ్ఞానం ఏంటి? ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారం మోషేకి ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఈ వచనాల్లో మనం గమనిస్తున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో తాను మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తున్నారేమో, కానీ మీరు ఆలోచన చేయవలసింది ఏంటి? అసంబంధమైనటువంటి ఆలోచన. పరలోకం నుండి వచ్చినటువంటి దేవుని గురించి మీరు ఆలోచన చేయాలని చెబుతూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికను ఒకసారి చూద్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనాన్ని కూడా చదువు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం. ఆయన క్రీస్తు ఏమై ఉన్నాడట? దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. నీకు ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉన్నా లేకపోయినా, నీకు ఈ లోక సంబంధమైనటువంటి ఈ కీర్తి ప్రతిష్టలు ఉన్నా లేకపోయినా, ఈ జ్ఞానం మాత్రం మన సొంతము కావాలి. దేవుడు జ్ఞానదాత. ఈ లోక సంబంధమైన జ్ఞానం నీకు ఉన్నట్లయితే మంచిది. ఒకవేళ ఉన్నా లేకపోయినా ఏదో ఒక రోజు ఇదంతా నశించవలసినదే. అయితే నశించని ఒకటి ఉన్నది. అది ఏ జ్ఞానం? పరలోకం నుండి వచ్చినటువంటి జ్ఞానం. దేవుని జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు. ఈ జ్ఞానము నీవు నేను సొంతము చేసుకోవడానికి మనకు ఏమాత్రం అర్హత లేదు. కానీ తండ్రి అయిన దేవుడు సొలొమోను గారికి అడిగితే, సొలొమోను గారికి తండ్రి అయిన దేవుడు అడిగితే ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే
యేసుక్రీస్తును దానముగా మనకు అనుగ్రహించాడు దేవుడు. జ్ఞానదాత తండ్రి అయిన దేవుడు. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, ఈ జ్ఞానాన్ని సొంతం చేసుకున్నవాడు ఈ లోకంలో నుండి వెళ్ళిన తర్వాత కూడా ఈ జ్ఞానం మూలముగా బ్రతకవచ్చు. మామూలుగా ఏమంటారు, ఎవరైనా సరైన జీవితం జీవించట్లేదు అనుకో ఏం చెప్తారు, లోక జ్ఞానం లేని పాపం ఎట్లా బతుకుతాడేమో ఏమంటారు. లోక జ్ఞానము లేనివాడు పాపం ఎట్లా బతుకుతాడేమో అని మనము ఏం మాట్లాడాలి, మనం ఏమనాలి, దైవజ్ఞానం లేని వాళ్ళు ఎట్లా బతుకుతారేమో. అంటే యేసుక్రీస్తు లేనివాడు ఎలా బతుకుతాడు, ఎక్కడ, ఈ లోకంలో, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత యేసు జ్ఞానం లేనివాడు, దేవుడి జ్ఞానం లేనివాడు పరలోకంలో బతకలేడు. మరి ఎక్కడ నరకంలో బతకడానికి. లోక జ్ఞానం యొక్క ఆవశ్యకతను తెలుసుకున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఈ దేవుని జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆవశ్యకత కూడా తెలుసుకోవాలి. లోక జ్ఞానం లేకపోయినా నువ్వు ఈ లోకంలో బతకవచ్చేమో, కానీ దైవ జ్ఞానం లేకపోతే పరలోకంలో బతకడానికి నీకు అవకాశమే లేదు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం స్తుతించాలి. సరే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం ఒకసారి గమనిద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు తర్వాత చదువుకోండి. అయితే 6వ వచనం మాట నేను చదువుతాను. అక్కడ కాపోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును తీసుకొని వస్తున్నాను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చింది. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయేను. మొదటిది జ్ఞానదాత అయిన దేవుడు, రెండవది అన్నదాత అయిన దేవుడు. ఈ 17వ అధ్యాయంలో ఏలియా గారిని దేవుడు ఒక చోటుకు వెళ్ళమన్నాడు. ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏలియాను పోషించే బాధ్యత దేవుడు తీసుకొని కాకులకు ఆజ్ఞాపించి కాకుల ద్వారా ఆయనకు ప్రతి దినము 40 దినాల వరకు ఆహారాన్ని ఆయన పంపించినట్టుగా గమనిస్తాం. ఆయన అన్నదాతగా ఏలియా గారికి ఉన్నాడు. మామూలుగా మనం వినిపించేటువంటి మాట ఏంటి లోకంలో అంటే, అన్నదాత అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? రైతు గుర్తొస్తారు. ఎందుకు? రైతు పొలంలోకి దిగి కష్టపడి తన చెమటంతా ఓడ్చి అన్నాన్ని తయారు చేయడానికి ఆయన పంట పండిస్తాడు. కాబట్టి దేశమంతా గుర్తించింది రైతు యొక్క గొప్పతనం. దేశమంతా అనుకుంది ఈ దేశానికి వెన్నెముక రైతే, రైతే అన్నదాత అని దేశమంతా ఒప్పుకొని ఆ మాట అంటే రైతు దగ్గర ఏమయ్యా రైతు, గొప్ప పని చేస్తున్నాం, నీకు సలాం అయితే ఈ గొప్పతనం అంతా నీదే అంటారు. కేవలం నీవు పడుతున్నటువంటి కష్ట ఫలితంగానే ఇంతగా అంతలో నువ్వు పండించగలుగుతున్నావా అని వారిని అడిగితే మరేం చెప్తారు? అయ్యా మా పని మేము చేస్తున్నాము, ఇదంతా మాకు ఇస్తున్నది దేవుడే, ఇదంతా మాకు అనుగ్రహిస్తుంది దేవుడే అని వారు కూడా చెప్పగలుగుతారు. ఎందుకు? కారణం ఏంటి? రైతులకు బాగా తెలుసు, కేవలం వారికి వ్యవసాయం చేయడం వచ్చినంత మాత్రాన పంట రాదు అన్న సంగతి వారికి బాగా తెలుసు. కేవలం మేము కష్టపడినంత మాత్రాన పంట చేతికి రాదు అన్న సంగతి వారికి బాగా తెలుసు. పంట ఎలా వస్తుంది? రైతు కష్టం రైతు పడాలి, దేవుడు కూడా వీరికి సహకరించాలి. కష్టపడ్డాడు కానీ వర్షం రాకపోతే, ఆయన కష్టపడ్డాడు కానీ భూమి సారంతో ఉండి మొక్కను మొలిపించకపోతే రైతు ఏం చేయగలుగుతుంది? రైతు నిజమైన అన్నదాత ఎవరు అని ప్రశ్నిస్తే జవాబు ఏంటో తెలుసు. నిజమైన అన్నదాత తండ్రైన దేవుడు. ఈ రైతులందరికీ కూడా భోజనం పెట్టేది తండ్రి అయిన దేవుడే. ఈ రైతులందరికీ తమ యొక్క వ్యవసాయంలో సహాయకారిగా నిలబడినది ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. దేశమంతా
దేశమంతా అన్నదాత రైతన్న అని చెప్పుకుంటూ ఉంది, మంచిదే. అయితే ఆ అన్నదాతకు కూడా అన్నాన్ని ఇచ్చే నిజమైన అన్నదాత ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. కీర్తన గ్రంథం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం, కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనం చదువు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాన్ని కడుగుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో కడిపి దాని గనులను చదువు చేయుచున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. మనం చదువుకున్న మాటల్లో మనకు స్పష్టంగా అర్థమయ్యేది, ఈ భూమిని తడిపేది, ఈ భూమికి సారాన్ని ఇచ్చేది, రైతన్న కష్టపడిన తర్వాత ఆ కష్టానికి ఫలితం రావాలి అంటే వాన జల్లులు కురవాలి, వాటిని కురిపించేది. ఈ సైకిల్ అంతట్లో కూడా రైతన్నకు అండగా నిలబడి రైతన్న ద్వారా దేశాన్ని పోషిస్తున్నవాడు ఎవరు అంటే దేవుడు. ఆయనే నిజమైన అన్నదాతయై ఉన్నాడు. సరే, ఈ లోక సంబంధమైన ఆహారము దేవుడు ఇచ్చినదే. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనము ప్రతి దినము ఆహారాన్ని భుజించే ప్రతిసారి కూడా గుర్తు చేసుకోవాలి, ఇందులో రైతు కష్టం ఉంది. ఈ రైతు వెనకాల దేవుని కష్టము కూడా ఉంది. రైతు కష్టం వెనకాల దేవుని తోడ్పాటు రైతుకు ఉంది. కాబట్టి నేను ఈరోజు 3 పూట్ల అన్నం తినగలుగుతున్నాను అని ప్రతి దినము మనం అనుకొని దేవుడికి అదే క్షణంలోనే కృతజ్ఞతలు చెప్పాలి. సరే, లోక సంబంధమైన ఆహారము విషయమే చూసుకున్నాం. ఇప్పుడు పర సంబంధమైన ఆహారాన్ని గురించి ఆలోచన చేస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం చదువుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం చదువుతుంది. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారం మోషేకి ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చునని దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. 47వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరుడు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయేది, దీనిని తినువాడు చావకుండునట్టు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఈ లోక సంబంధమైన విషయాలలో నిజమైన అన్నదాత దేవుడు అన్నది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ లోక సంబంధమైన ఆహార విషయంలోనే కాకుండా ఈ శరీరము జీవింపజేయబడడానికి కారణమైనటువంటి ఆహార విషయమే కాకుండా మన ఆత్మ జీవింపజేయబడడానికి కూడా ఆహారాన్ని ఇచ్చినటువంటి అన్నదాత ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. ఆ ఆహారం ఎవరు? ఆ ఆహారం ఎవరు? పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ లోక సంబంధమైన ఆహారం తిన్న తర్వాత ఎన్ని రోజులు తిని ఏదో సమస్య, ఎన్ని సంవత్సరాలు తిన్నామో ఏదో ఒకనాడు మరణించాల్సిందే. ఈ తిన్నటువంటి ఆహారం అంతా కూడా నీవు మరణం అవ్వకుండా ఆపలేదు. అప్పటికప్పుడు ఆ రోజు మాత్రమే నువ్వు బ్రతకడానికి ఉపయోగపడేది ఆహారం. మళ్ళీ రేపటికి మళ్ళీ తినాలి, మళ్ళీ రేపటికి మళ్ళీ తినాలి, మళ్ళీ తినాలి. అలా తింటూ ఉండగానే నీవు ఈ శరీరాన్ని, లోక సంబంధమైన దేహాన్ని కాపాడుకోగలుగుతావు. అయితే ఆత్మ సంబంధమైన దేహాన్ని, ఆత్మను కాపాడుకోవాలంటే మాత్రం ఈ లోక సంబంధమైన ఆహారం పనికిరాదు. కాబట్టి దేవుడు నిజమైన అన్నదాతగా ఉండి ఆయన పరలోకం నుండి జీవాహారమైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఎవరైతే ఆయనను స్వీకరిస్తారో, ఎవరైతే ఈ ఆహారాన్ని భుజిస్తారో వారు ఇక చావరు. అంటే లోక సంబంధమైన చావు గురించి మాట్లాడడం లేదు, కానీ పర సంబంధమైనటువంటి ఈ జీవాహారాన్ని భుజించిన వారు నరకానికి వెళ్ళరు. అది 2వ మరణం. నరకానికి వెళ్ళకుండా
దేవుడు ఉచితముగా అనుగ్రహించాడు కదా. కాస్ట్లీ ఫుడ్ మనకు ఫ్రీగా దేవుడు ఇచ్చాడు. దేవుడి ఆహారమే. మామూలుగా అప్పట్లో ఆక్షన్ అని వేస్తారు, వేలం పాట. గాంధీజీ గారు వాడినటువంటి అద్దాలు అని, గాంధీజీ గారు వాడినటువంటి ప్లేట్ అని, ఇక ఏదో హీరో వాడినటువంటి టీషర్ట్ అని, వాటికి చాలా వాల్యూ ఉంటుంది. మామూలుగా టీషర్ట్ 200 వచ్చిందనుకో, వేలం ఎంత పోతుంది తెలుసా? ఒక 50-60 లక్షలు పోతుంది. ఏంటి టీషర్ట్ చిన్నది? 300 టీషర్ట్ అన్ని లక్షలకు ఎందుకు పోయింది అంటే అది వాడిన వాడు ఒప్పుడు కాబట్టి. అద్దాలు ఒక 400 అనుకున్నాం, కానీ అవి కూడా లక్షల్లో కోట్లలో కొనుక్కున్న వారు ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి చిన్న వస్తువులకి ఏదో ఈ లోక సంబంధంగా గొప్పవారిగా పిలువబడుతున్న వారి వస్తువులకి అంత విలువ ఉంటే, పరలోకపు ఆహారానికి, పరలోకంలో వచ్చినటువంటి జీవాహారము ఇంకా ఎంత గొప్ప కాస్ట్లీ అయింది. ఆ ఖరీదైన ఆహారం, తండ్రి అయిన దేవుడు పంపినటువంటి జీవాహారము ఇంకా ఎక్స్పెన్సివ్. కానీ అంత ఎక్స్పెన్సివ్ ఆహారాన్ని, అంత ఖరీదైన జీవాహారాన్ని దేవుడు నీకు నాకు ఉచితముగా ఇచ్చాడు. కరోనా టైంలో వ్యాక్సిన్లు ఇచ్చారు కదా. ఈ వ్యాక్సిన్ అందరి దగ్గర రాకన్నా ముందు కొంతమంది దగ్గరే ఉన్నప్పుడు 2 లక్షలు డిమాండ్ చేస్తారు దీనికోసం. ఎందుకు? లేకపోతే పక్కలేమని ఒక టెన్షన్ క్రియేట్ అయినప్పుడు 2 లక్షలకి, 10 లక్షలకి, 20 లక్షలకు కూడా చిన్నదే ఇంతనే వాటి అమ్ముడు పోయినటువంటి కాలాలు ఉన్నాయి. కారణం ఏంటి? మనిషి బతకాలి కాబట్టి, అది తీసుకోకపోతే మనిషి బతకలేడు కాబట్టి మనిషి అంత ఖరీదులు పెట్టడానికి కూడా సిద్ధపడతాడు. మరి ఆత్మ బతకడానికి, నిత్య జీవాన్ని పొందడానికి, మనిషి నిత్య జీవాన్ని పొందాలి అంటే దేవుడు పంపినటువంటి జీవాహారాన్ని భుజించాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆ జీవాహారాన్ని మనం ఎలా పొందుకున్నాం? కేవలం ఆయన స్వార్థ విని మన దగ్గరకు వచ్చి మన పాపాలను ఒప్పుకొని, దేవాలను క్షమించు, నేను పాపిని, నా పాపాలను క్షమించు, నీవు నా కొరకు శిలువలో రక్తము కార్చావని ఆయన అడగగానే ఆయన తన ఉచితమైన కృప చేత నిన్ను నన్ను రక్షించాడు. ఆయన మన కృతజ్ఞులై ఉండాలి. మనందరికీ కూడా నిజమైనటువంటి అన్నదాత ఎవరు? తండ్రి అయిన దేవుడు. మొదటిది జ్ఞానదాత అయిన దేవుడు, రెండవది అన్నదాత అయిన దేవుడు. మూడవది చూసుకొని చూడండి. మూడవది అదే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతున్నాను. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాడికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావని, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుదునని. మొదటిది జ్ఞానదాత అయిన దేవుడు, 2 అన్నదాత అయిన దేవుడు, 3 ప్రాణదాత అయిన దేవుడు. ఈ వచనాలలో విధవరాలైనటువంటి ఈ స్త్రీకి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మరణించాడు. ఏలియా గారిని బతిమాలుకొని ప్రార్థన చేయడానికి ఆయన పిలిచినప్పుడు ఏలియా గారు వచ్చారు. వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన ఫలితంగా దేవుడు ఆ చిన్నవాడిని తిరిగి లేపాడు. చిన్నవాడికి ప్రాణాన్ని పోశాడు. ఆ చిన్నవాడికి ప్రాణం పోయడంలో ఏలియా సక్సెస్ అయ్యాడు. ఆయన ద్వారా ఈ గొప్ప కార్యాన్ని జరిగించిన వాడు తండ్రి అయిన దేవుడు. ఆయనే ప్రాణదాత అయినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఆలోచించు. జనులను సజీవులను గాను మృదులను గాను చేయవాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుకునేవాడు ఆయనే. దేవుడికి మన ప్రాణముల మీద ఫుల్ కంట్రోల్ ఉంది. ఆయనే సజీవులను గాను మృదులను గాను చేయవాడు.
ఉండేవాడు. ఆయన నిజమైనటువంటి ప్రాణదాత. మామూలుగా హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు ఏదైనా దుర్భరమైన పరిస్థితి ఉన్నప్పుడు డాక్టర్ని అందరూ అనేటువంటి మాట ఏంటంటే, నువ్వే దేవుడయ్యా, నువ్వే దేవుడు, నువ్వే కాపాడాలా అని అడుగుతారు. అయితే డాక్టర్ లోపలికి వెళ్ళి ఆపరేషన్ అంతా చేసి బయటకు వచ్చి చెప్పే మాట ఏంటంటే, మా ప్రయత్నం మేము చేసాము, ఇంకా మొత్తం పైన వాడు చూసుకోవాల్సింది, ఈ దేవుడు ఎవరైనా ఉంటే వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాం. ఎందుకు? ప్రాణదాతలుగా ఈ లోక సంబంధమైనటువంటి వైద్యులు నిలబడలేదు. నిజమైన ప్రాణదాత ఎవరైనా ఉన్నారంటే ఆయన తండ్రి అయిన దేవుడు మాత్రమే. అయితే ఇది లోక సంబంధమైన ప్రాణం గురించి మాత్రమే కాదు, కానీ పర సంబంధమైన ప్రాణం విషయంలో కూడా ఇది వాస్తవమైన సంగతి. ప్రాణదాతగా ఉన్నటువంటి దేవుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన మన నిమిత్తమై ప్రాణం ఇవ్వడానికి పరలోకం నుండి దిగి వచ్చి, ప్రాణదాత నీకు ప్రాణం పోయడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. యోహాను సువార్తలో మనకు తెలిసిన మాటలే. ఆయన తన సొంతముగా ఈ లోకంలోనికి వచ్చి తన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని మనందరి కోసం ఆయన పెట్టాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి నీవు నేను రక్షణ పొందగలిగాం. ఆయన ఇష్టపూర్వకంగా బలిగా మారాడు కాబట్టి నీకు నాకు రక్షణ అన్నది వచ్చింది. నీవు నేను విశ్వాసులుగా ఈ లోకంలో స్థిరపడగలుగుతూ. ఆహారం లేకపోతే మనిషి మరణిస్తాడు. ఈ జీవాహారం లేకపోతే కూడా ఆత్మ మరణిస్తుంది. అనగా రెండవ మరణానికి ఆత్మ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు అని అంటే నీవు పరలోక రాజ్యానికి వారసుడు కావాలి అంటే అది మన సొంత శక్తి ద్వారా మనం చేయలేము. కాబట్టి మన సొంత ఆలోచన ద్వారా మనమే బలి అయినా కూడా అది జరగదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసి మనందరికీ ప్రాణాన్ని ఇవ్వడానికి, అలా పరలోక సంబంధమైనటువంటి జీవాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన నలిగిపోవడం ద్వారా, ఆయన రక్తాన్ని కార్చడం ద్వారా, ఆయన చేసినటువంటి ఈ బలియాగం ద్వారా, పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించడం ద్వారా మనందరికీ నిత్య జీవం అనగా నిత్యము నిలిచేటువంటి ప్రాణము అది కేవలం క్రీస్తు రక్తము ద్వారా దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఇది ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? ఈ లోక సంబంధమైన ప్రాణాన్ని నిలబెట్టడంలోనే ఈ లోకంలో పేరు మోసినటువంటి వైద్యులు విఫలమవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. అలాంటప్పుడు పర సంబంధమైనటువంటి ప్రాణం, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఎవరున్నారు? మన ఆత్మ మరణించకుండా, రెండవ మరణంలోకి మన ఆత్మ పోకుండా కాపాడగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఇది కేవలం యేసుక్రీస్తు మాత్రమే చేయగలరు. మరి అతి గొప్ప రక్షణ నీవు నేను పొందుకోవడానికి ఆయన మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన మనకు ప్రాణదాత కారణం. మొదటిది ఆయన జ్ఞానదాత, రెండవది ఆయన అన్నదాత, మూడవది ఆయన ప్రాణదాత. గొప్ప దేవుణ్ణి ఆరాధించండి. కళ ఉంచండి, కళ చూసుకోండి. దేవుని ఆరాధన.